విశాఖ అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నటువంటి ఆక్వా వరల్డ్లో 7 ఏళ్ల చిన్నారి వాసుపల్లి రిషి ఇదే పూల్లో తను విలవిలలాడుతూ ప్రాణాలు వదిలినటువంటి ఘటన తీవ్రంగా ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టేస్తోంది. ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమందితో ఇక్కడికి రావటం, పూల్ ఏంటి సిచ్యువేషన్, 7 ఏళ్ల బాబు ఎలా చనిపోయాడు అనేది ఆరా తీస్తున్న క్రమంలోనే ఒక వ్యక్తిని కూడా పూల్లోనికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది ఎంత హైట్ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో అష్మిక అనే అమ్మాయి 15 ఏళ్ళు, జ్ఞాపిక 17 ఏళ్ళు, రిషి వాసుపల్లి రిషి 7 సంవత్సరాలు, వీళ్ళ ముగ్గురిని తీసుకొని వాళ్ళ మామయ్య ఇక్కడ ఈ పోర్ట్ క్లబ్కి రావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్. ఇక్కడ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ గా చెప్తారు. నిన్న 2070 రూపాయల వరకు కట్టి ఈ ముగ్గురు పిల్లల్ని కూడా ఈ పూల్లో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నిన్న ఆ అబ్బాయి ఈ లోతు గమనించలేక, అలాగే ఇక్కడ సిబ్బంది మానిటరింగ్ చేయడానికి ఇన్స్ట్రక్టర్ అనే వాళ్ళు కంపల్సరీ చుట్టూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఒకవేళ ఈ వాటర్ ఫ్లో దాటికి తట్టుకోలేక ఏమైనా ఇబ్బంది పరిస్థితిలో ఉండి ప్రమాదంలో పడినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా రెస్క్యూ చేస్తారు. అలాంటి సందర్భం ఇక్కడ భద్రతా ప్రమాణాలు లోపించడం వల్లే ఆ చిన్నారి చనిపోయాడు అనేది ఇప్పుడు బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. మరొక వైపు ఇలాంటి ప్రమాదం ఎవరికి జరగకుండా ఉండాలి అనేది కూడా ప్రతి ఒక్కరి ఆలోచన. ఒకసారి ఈ వ్యక్తి లోపలికి వెళ్ళారు. ఆల్రెడీ ఉదయం కూడా నేను ఒక వీడియోలో లోపలికి వెళ్ళి తడిచి అది ఎన్ని అడుగులు ఉంది, పెద్దవాళ్ళమైతే పరిస్థితి ఏంటి, చిన్న పిల్లలు 7 ఏళ్ళ అబ్బాయి అంటే మహా అయితే ఇంత ఉంటాడు, వాడు ఎంత తట్టుకోగలిగాడు అన్న సిచ్యువేషన్ కూడా చూపించా. ఇప్పుడు ఒక వ్యక్తి కూడా లోపలికి వెళ్ళారు. మీరు లోపలికి వెళ్ళారు కదా, లోపలికి వెళ్ళారు. ఎన్ని అడుగులు ఉంటుంది? మినిమం 5 feet అబౌవ్ ఉంటుందండి. 5 feet అబౌవ్. అంటే మన నాలెడ్జ్ ప్రకారం 7 years అంటే ఎంత హైట్ ఉండొచ్చు? 3 feet అండి. 3 feet అంతే. ఇప్పుడు ఈ 3 feet ఉన్నటువంటి పిల్లలు ఈ పూల్ లోనికి వెళ్ళడం అనేది పాసిబుల్? అస్సలు ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే వేవ్స్ వచ్చేది కాబట్టి ఇంకా ఎక్కువ హైట్ వాటర్ వస్తుంది. సో అబ్బాయిని దింపినప్పుడు కంపల్సరీ ఇక్కడ గార్డ్స్ అనేది ఉండాలి. వాళ్ళు ఎవరు లేనట్టున్నారు. చుట్టూ కూడా ఎక్కడ పట్టుకోవడానికి కూడా ప్లేసులు లేవు. సో అబ్బాయి దానివల్లే ఇది అయిపోయి ఉంటాడండి. ఇక్కడ మనకి సీసీ కెమెరా మానిటరింగ్ కూడా ఏం కనిపించట్లేదు. లేదండి. ఇక్కడ నిన్న ముగ్గురు పిల్లలు వచ్చారు, చక్కగా ఆడుకొని కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోయి ఒక స్వీట్ మెమరీస్, మా మామయ్య పూల్ కి తీసుకెళ్లాడు, ఎంజాయ్ చేశామని చెప్పుకోవాల్సినటువంటి పిల్లల్లో ఒక పిల్లాడు తన ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. మీరు ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళారు కదా, లైక్ ఎంత వరకు హైట్ వచ్చిందండి? ఇక్కడ వరకు వచ్చింది, నియర్లీ నెక్ వరకు వచ్చింది. షోల్డర్స్ అయితే ఫుల్ గా మునిగిపోయి. సో అది మాత్రం డేంజర్ అండి. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకు సేఫ్టీగా పట్టుకోవడానికి ఏమీ లేదు. దట్టు నిన్న ఇన్సిడెంట్ అయినాక ఫ్లోట్ ఆపారు కాబట్టి ఇంత ఉంది. లేదంటే ఇంకా హైట్ గా వాటర్ ఫ్లో అవుతుంటది. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అవును, మిడిల్ ఆఫ్ వెళ్ళేటప్పటికి నా హైట్ కి నేను ఆఫ్ పూల్ వరకు వెళ్తేనే ఇక్కడ వరకు తడిచిపోయాను. వీడియోలో మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి కూడా, లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కూడా, ఏంటి గతంలో కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక పాప కూడా ఇంజూర్ అవ్వడం వల్ల 40 days సిక్ అయింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఇంకొక ఘటన కూడా జరిగిందని. సో ఇది పేరెంట్స్ అందరం కూడా గమనించాల్సిన విషయం. ఈ వాటర్ వరల్డ్స్ కానీ ఈ ఫన్ జోన్స్ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే ఎంట్రీ టికెట్స్ చూసి ఆహా లోపల అద్భుతం ఉండబోతోందని అనుకుంటాం. దయచేసి అలాంటి బయట మాత్రం వాళ్ళు పోస్టులు మాత్రం చాలా దీనిగా చూపిస్తున్నారంటే ఒక ఫారెన్ లుక్ లో అబ్బాయి ఎంత అమోఘం ఉంటుంది, ఎన్నో చాలా సెక్యూరిటీస్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా ఏం లేదు. ఏకంగా ఒకటే వేవ్ ఉంది. చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా వాళ్ళకి పట్టుకోవడానికి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. దట్టు వేవ్ చాలా చిన్నపిల్లలు అనేది మెయిన్. అబౌవ్ 15 బోర్డు కూడా లేదు, నాట్ అలౌడ్. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళకి లేదు. అబౌవ్ 15 years 18 years వాళ్ళకి ఇది అలౌ చేయాలి తప్ప చిన్నపిల్లలకి అసలు అలౌ చేయకూడదండి. మరి తెలిసి కూడా అలౌ చేశారంటే మరి వాళ్ళు డబ్బుల గురించి చూసుకుని పిల్లల్ని అలౌ చేయాలి. 15-17 years ఇద్దరు అమ్మాయిలతో పాటు 7 years అబ్బాయిని కూడా, అసలు అబ్బాయిని కూడా అలౌ చేయకూడదు. అంత మినిమం ఇక్కడ సేఫ్టీ గార్డ్స్ ఉండాలి, చూసుకోవాలి. మరి వాళ్ళు రిస్ట్రిక్షన్ ఎట్లేదు, డబ్బులు వస్తున్నాయి కదా వదిలేశారు. అందుకే అనవసరంగా పిల్లడి ప్రాణం ఇది అయిపోయింది. సో మీరు లోపలికి వెళ్ళి రావడం వల్ల మీకు ఆ పెయిన్ కూడా తెలుస్తోంది. అంటే మనం అక్కడికి వెళ్ళి చివరికి వెళ్తే నల్లైపోతున్నాం అండి. నేను స్విమ్మర్నే, జనరల్ గా కాలు పెడితే తెలుస్తుంది. కానీ అక్కడికి వెళ్ళినా సరే మన కాలు జారుతుంది. వాటర్ కూడా బాగాలేదు. అంటే మనం ఇంటెన్షనల్లీ చూపించడానికి వెళ్తున్నాం కాబట్టి కాస్త అంటే మనకి అవును. అదే వేవ్ లో అయితే చాలా గట్టి పడుతుంది వాటర్. అబౌవ్ 6 feet వస్తుంది వేవ్ లో అయితే.
అదండి. సో ఇక్కడ ఆయన చెప్పారు, నేను ఒక స్విమ్మర్ని, బట్ ఏంటి ఈ పూల్ ఎంత డెప్త్ లోతుగా ఉంది, పిల్లలు ఎంతవరకు ఇక్కడ సేఫ్గా సెక్యూర్డ్గా ఎంజాయ్ చేయగలుగుతారు అని చెక్ చేయడానికి వెళ్ళాను అన్నారు. ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను వెళ్ళి సగం వరకు వెళ్ళేటప్పటికి నాకు చెస్ట్ వరకు మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఇంకా చివరికి వెళ్తే సేమ్ నా హైట్ అంత ఉంది. అది అఫ్ కోర్స్ ఆయన చెప్తున్నట్టు 5.5 అడుగుల వరకు ఉంటుంది. బట్ పిల్లలు 7 years బాబు అంటే ఇంత ఉంటాడు. వాళ్ళకి ఎలా అలౌ చేశారు? ఇక్కడ టికెట్స్ కోసం డబ్బుల కోసం కక్కుర్తిపడి పిల్లల ప్రాణాలని తీస్తారా అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా కనపడుతోంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్న ఎవరైతే సిస్టర్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఆ పర్సన్ కూడా చెప్తున్నారు, వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే తీవ్రమైనటువంటి బాధలో ఉన్నాం, మేమేం చెప్పలేకపోతున్నాం, పసిపిల్లల్ని పోగొట్టుకున్నామని వాళ్ళు రోధిస్తున్నారు. బట్ ఆఫ్ కెమెరా వాళ్ళైతే చెప్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురికి 2,000 పైన పెట్టే టికెట్స్ తీసాము. వాళ్ళకి ఒక బ్యాండ్ ఇచ్చారు, చేతికి బ్యాండ్ కట్టి లోపలికి తీసుకొచ్చారు. లోపల ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, మీరేం ప్రాబ్లం లేదు, మీరు లోపలికైతే వెళ్ళకూడదని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని అలౌ చేయకపోతే వాళ్ళు లోపల ఉన్నారంట. అయితే సాయంత్రం 6 గంటలకు వీళ్ళు వచ్చిన తర్వాత 7 గంటల ప్రాంతంలో బాబు ప్రమాదానికి గురై ఇందులోనే విలవిలలాడిపోయాడు. కాపాడే వాళ్ళు కూడా చుట్టూ ఎవరు లేని పరిస్థితి. వాళ్ళు వచ్చి ఇక్కడ జనరల్గా సీసీ కెమెరా కూడా లేదు, ఏం జరిగిందో తెలుసుకోవడానికి, మానిటరింగ్ చేయడానికి. రెండోది, ఇక్కడ ఒక సిబ్బంది అనేది ఉండుంటే గనక ఆ ప్రమాదం జరుగుండేది కాదు. హ్యాపీగా అబ్బాయి చాలా స్వీట్ మెమొరీస్తో ఇంటికి వెళ్ళేవాడు. ఇలా విషాదం ఆ కుటుంబంలో జరుగుండేదే కాదు. కానీ ఇక్కడ ఎవరు లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం, అలాగే సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రమాణాలు కూడా ఏవి భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల కూడా ఒక పసికందు ప్రాణాలు ఈ పూల్లో కలిసిపోయాయి అనేటటువంటి ఆగ్రహావేశాలు కూడా తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. మనం చూస్తాం పెద్ద పెద్ద హోర్డింగ్స్లో అంటే ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ లేని విదేశాలకు చెందినటువంటి అమ్యూజ్మెంట్ రైట్స్ను కూడా ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇలా ఆర్భాటాలు పలికేటటువంటి అడ్వర్టైజ్మెంట్లతో ఆకర్షించేటటువంటి ఇలాంటి ఈవెంట్స్ నిర్వాహకులు ప్రాణాల విషయంలో ఎలాంటి భద్రత ఇవ్వగలుగుతున్నారు? పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఎంజాయ్ మూమెంట్లో, ఎంటర్టైన్ మూమెంట్లో ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి. కానీ సిబ్బందితో మానిటరింగ్ చేయాల్సినటువంటి కండిషన్ కంపల్సరీగా ఉంటుంది. కేవలం ఇక్కడ నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబంలో 7 ఏళ్ల పసికందు, 7 ఏళ్ల బాబుని మేము పోగొట్టుకున్నామంటూ కుటుంబ సభ్యులు, ఆ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి, నిన్న ఆ బాబు ప్రమాదానికి గురైనాక బయట ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ సిబ్బంది 2-wheeler పైన స్థానికంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ క్వీన్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ సిబ్బంది బాబు చనిపోయాడని చెప్పినాక కేజీహెచ్కి పంపించారు. అంటే కనీసం ఇక్కడ ఇమీడియట్గా ఈ బాబుకి ఇలా అయిందని కూడా వెంటనే వాళ్ళు చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది హాస్పిటల్కి తరలించిన అంశం కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఏం జరుగుతోంది ఇక్కడ అంటే, హోర్డింగ్స్లో పెట్టినట్టు పెద్దవాళ్ళకి ఇంత ఛార్జ్ చేస్తాం, చిన్నపిల్లలకి ఇంత ఛార్జ్ చేస్తాం, సేఫ్టీ ప్రికాషన్స్, సూట్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం, గూగుల్స్కి, అలానే ఇలా ప్రతి దానికి ఛార్జ్ అంటున్నారే. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎంతవరకు వీళ్ళు సేఫ్టీగా చూడగలుగుతున్నారు, వాళ్ళకి ఇస్తున్న భద్రతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఏమైనా బీ కేర్ఫుల్, పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు చాలా హక్కులు ఉంటాయండి. చిన్నపిల్లల్ని మనం ఎక్కడికైనా తీసుకువెళ్తే మన మానిటరింగ్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు పంపించము అన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి, లేదు అంటే పంపిస్తేనే మేము ఇక్కడికి రైట్స్కి మా పిల్లల్ని పంపించగలుగుతామని మనం కూడా క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఈ కోణం కూడా ఉంది. వాళ్ళేమో ట్యాగ్లు ఇచ్చేసి టికెట్లు తీసుకున్నారు, ట్యాగ్లు కట్టేసి పిల్లల్ని పంపించేశారు, పెద్దవాళ్ళని లోపలికి అలౌ చేయలేదు కాబట్టి ప్రమాదం. అంటే ఇక్కడ ఇంకొక కోణంలో ఖచ్చితంగా పిల్లలు అంటే వాళ్ళకి ఏది తెలియదు, ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో తెలియదు కాబట్టి పెద్దవాళ్ళగా మన మానిటరింగ్ కూడా ఉండాలి. ఏదైనా ఇక్కడ ఈ కాశీ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల 7 ఏళ్ల చిన్నారిని ఆ కుటుంబం పోగొట్టుకుంది. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఎందుకంటే ఇక్కడే కాదు, గతంలో కూడా పెందుర్తిలో కూడా ఒక రిసార్ట్లో పూల్లో పడి ఒక చిన్న బాబు చనిపోయాడు. అప్పుడు కూడా దాన్ని కామప్ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ పిల్లలు
పెద్దవాళ్ళు ప్రాణాలు ఎవరివైనా ఒకటే. ఇక్కడ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మనం డబ్బు పెట్టి కూడా అక్కడ ప్రాణాలు పోగొట్టుకోవడానికి వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రస్తుతానికైతే కేసు ఫైల్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కానీ ఇంకా అంతకు మించి ఏమీ ఇక్కడ దర్యాప్తు జరగట్లేదు అనే మరొక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. చూడాలి మరి కుటుంబానికి జరిగినటువంటి తీరని నష్టాన్ని అయితే ఎవరు పోడ్చలేరు, కానీ ఏం జరుగుతోందో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేలాగైనా ఇలాంటి ఈవెంట్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు, సిబ్బంది సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ పాటించి ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.